अथ मंत्रपाठः। सहनाववतु भवतु सहनौ भुनक्तु भुनक्तु वीर्यं करवावहै करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం చెప్పుకుంటున్నాము. అందులో 10వ మంత్రం వరకు మనం చెప్పుకున్నాం. 10వ మంత్రం వరకు మనం చూసాము. అక్కడ మనకు ఒక సారాంశం చెప్పుకున్నామంటే, ఎవరైతే మనం ఎక్కువగా ఏది కావాలనుకుంటే ఆ రూపంలో మనం ఉత్పన్నం కావచ్చు. ఏ రకంగా మనసు సంకల్పం చేసినట్లయితే ఆ రకమైనటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. అంటే మనం సృష్టి ఉత్పన్నం కావడానికి ఏ రకంగా అయితే పరమాత్మ ఆ ఒకడే ఉండేవాడు, ఆయన చూసి నేనే బ్రహ్మను, నేనే మహాంతమైనటువంటి ఆత్మను అని చెప్పి తన యొక్క స్వరూపాన్ని ఏ విధంగా దర్శించుకొని ఏ రకంగా తన ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడో, అలాగ ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా తయారు కాగలుగుతాడు. ఆ సంకల్పము, ఆ శక్తి, ఆ సమర్థి ప్రత్యేక ఆత్మలో ప్రతి జీవిలో ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక ఆత్మ కూడా నిత్య శుద్ధ ముక్త స్వభావంతో యుక్తమైంది కాబట్టి ఆ సామర్థ్యం ప్రతి ఆత్మకు ఉంటుంది. కాబట్టి మనం ఏమి కావాలి, ఏమి చేయాలి అనేది మనకు సంకల్పము శుద్ధంగా ఉన్నట్లయితే మనం ఏది కావాలంటే అది అవ్వచ్చు అనేది మనకు స్పష్టంగా గత మంత్రాల్లో మనం చూసాం. ఇప్పుడు సృష్టికి ప్రారంభంలో పరమాత్మ ఒక్కడని తెలుసుకున్న తర్వాత దీనికంటూ ఒక నిర్మాణం చేయాలి, ఒక సృష్టిని నిర్మించాలని చెప్పి సంకల్పం చేయడానికి ప్రయత్నం చేస్తున్నమాట. ఆ సందర్భంలో ఇక్కడ మనకు మంత్రం చెప్పబడుతుంది. చూడండి 11వ మంత్రం. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ తదేకం సన్ వ్యభవత్ తశ్రేయో రూపం వ్యస్ అత్యశ్రియత శ్రేయో రూపో అత్యశ్రియత క్షత్రం యాని ఏతాని దేవత్ర క్షత్రాని ఇంద్రో వరుణః సోమో రుద్రః పరిజన్యో యమో మృత్యుః ఈశానః ఇతి తస్మాత్ క్షత్రాత్ పరం నాస్తి తస్మాత్ బ్రాహ్మణః క్షత్రియం అధస్తాత్ ఉపాస్తే రాజసూయే క్షత్ర ఏవ తద్యశో దధాతి స ఏష క్షత్రస్య యోనిర్ యద్బ్రహ్మ తస్మాత్ యద్యద్ అపి రాజా పరమతాం గచ్చతి బ్రహ్మ ఏవ అంతతః ఉపనిశ్రయతి స్వాం యోనిం య ఉ ఏనం హినస్తి స్వాం స యోనిం రిచ్చతి సా పాపియాన్ భవతి యథా శ్రేయాం సం హి సిత్వా. ఇక్కడ శ్రేయాంసం హి షిత్వ అని చెప్పి ఇక్కడ మనం అంతిమంగా చెప్పుకున్నాం. శ్రేయాంసం హి హింసిత్వ. ఇక్కడ హింసిత్వ అంటే ఆ రకంగా హింసించి, తిరస్కరించి అనే అర్థం మనం చూసాం ఇక్కడ. అస్తు ఇక్కడ ఏమంటుందంటే బ్రహ్మ వా ఇదం అగ్ర ఆసీత్ ఏకమేవ తద్ ఏకః అసన్ న వ్యభవత్. ఏకం అసన్ నా వ్యభవత్ అంటే అక్కడ పరమాత్మ బ్రహ్మ ఒక్కడే ఉన్నారు, కానీ ఈ సృష్టిని నిర్మించడానికి పర్యాప్తం కాలేదు. అంటే నేను సృష్టిని వృద్ధి చేయడానికి పర్యాప్తం కాలేదు, కాబట్టి మనం ఏ రకంగా సృష్టిని ఉత్పన్నం చేయాలి అని చెప్పి మనసులో సంకల్పించాడు. సంకల్పానుగుణంగా
అందుకే ఇక్కడేమన్నా అంటే ఆ బ్రహ్మ అంటే సృష్టికి ముందు ఉన్నటువంటి బ్రహ్మ అంటే ఆ పరమాత్మ అన్నమాట. బ్రహ్మ ఇదం అగ్రే ఈ సృష్టిని నిర్మించడం కోసం, ప్రారంభించడం కోసం ఇదం అగ్రే ఆసీత్. ప్రారంభికతలో ఒక్కడే ఉన్నా అని చెప్పాం. ఏకమేవ తద్ ఏకం సత్ ఒక్కడే ఉంటూ కూడా నా వ్యభవత్ అంటే ఈ సృష్టిని ఇంకా పూర్తిగా వృద్ధి చేయడంలో సమర్థవంతం కాలేదు. అక్కడ ఒక్కడే కాబట్టి ఆ పరమాత్మ ఆ ఒక్కడు తన శక్తితో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సమర్థవంతం కాలేదు. అందుకే అతను ఏం చేశాడంటే అందుకే నా వ్యభవత్ అంటే సమర్థవంతం విభువు కాలేకపోయాడనమాట. తత్ శ్రేయో రూపం అత్యసృజత. కాబట్టి దీనికి ఏదో శ్రేష్టంగా, ఉన్నతంగా తయారు చేయాలి కాబట్టి శ్రేయ రూపం అంటే కళ్యాణకారమైనటువంటి అందరికీ శ్రేష్టకరమైనటువంటి అత్యసృజత్ అంటే ఒకటి శ్రేష్టత్వం సృష్టించాడు. ఏం సృష్టించాడే క్షత్రం అత్యసృజత్ క్షత్రం అంటే క్షాత్ర ధర్మాన్ని అంటే క్షత్రియ ధర్మాన్ని క్షత్రియ రూపంలో నిర్మించాడు. అంటే ఇక్కడ మనకు ఎందుకు దాంట్లో విషయం సృష్టి ఉంటుందంటే దాంట్లో గతివిధి కూడా ఉండాలి. గతివిధి అంటే దాంట్లో ప్రాణులు ఉండాలి. అంటే ఏ రకంగా తీసుకోవాలి సృష్టి నిర్మాణానికి ఒక కల్పన, ఒక సంకల్పం, ఒక విచారం ఏ రకంగా అనేది మనకి ఇక్కడ ప్రారంభ స్థితికి చెప్పబడుతుంది అన్నమాట. అందుకని ఒక క్షాత్ర ధర్మాన్ని అంటే క్షత్రియ ధర్మాన్ని సృష్టించాలి అని చెప్పి ఆ రకంగా సంకల్పించి క్షాత్రియ ధర్మాన్ని ఉత్పన్నం చేస్తామట అంటే సృష్టిస్తాడనమాట. అందుకే క్షాత్రం అత్యసృజత అంటే క్షత్రియ రూపంలో ఉత్పన్నం చేశాడు. ఎందుకంటే యాని ఏతాని దేవత్రాహ దేవత్ర అంటే దేవతలు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళల్లో క్షత్రాన్ని ఆ దేవతల్లో అంటే ఇక్కడ పరమాత్మ ఒక ప్రాణి జగత్తును ఉత్పన్నించడానికి ప్రక్రియ చూపించబడుతుంది ఇక్కడ. అంటే ముందు క్షత్ర ధర్మాన్ని ఉత్పన్నం చేశామని అంటే దేవతల్లో శ్రేష్టమైనటువంటి దేవతలు మనం విధుపండు పరమాత్మకు మనం పరమాత్మ రకంగా సృష్టిని నిర్మించడానికి ముందు ఆ సంకల్ప విచారం ఏ రకంగా ఉంది అది చూస్తున్నాడు. అది ముందు క్షత్రధర్మ కేవలం సృష్టి ఉన్నంత మాత్రం ఇది కాదు, సృష్టిలో ప్రాణి జగత్తు ఉండాలి, సమస్త జీవులు ఉండాలి. అవి ఒక్కొక్క జీవి ఒక్కొక్క ధర్మంతో యుక్తమై ఉండాలి. ఆ రకం కల్పన అంటే యథార్థమైన కల్పన ఇక్కడ. అంటే ఆ పరమాత్మ ఆ రకం సంకల్పం చేస్తున్నా విచారం చేసి చెప్తున్నాడు. అందుకే యాని ఏతాని దేవతల్లో అందరికీ కూడా రక్షక రూపంలో ఒక క్షత్రియుడు కావాలి. క్షాత్ర ధర్మంతో కలిగినటువంటి పౌరుషంతో, సామర్థ్యంతో కలిగినటువంటి బలయుక్తంతో కలిగినటువంటి క్షత్ర ధర్మాన్ని ఉత్పన్నం చేయాలి అని చెప్పి క్షత్రాన్ని ధర్మాన్ని ఉత్పన్నం చేశాడు. ఎవరంటే ఉదాహరణకి ఇంద్ర, వరుణ, సోమ, రుద్ర, పర్జన్య ఇవన్నీ మేఘాలు ఇవన్నీ ఒక ధర్మంతో యుక్తమే. అంటే మనకు సృష్టిలో ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు ఇవన్నీ కలిసి అలాగే ఇవన్నీ కూడా ఒక ధర్మాన్ని పాటిస్తున్నామట. అంటే ఎక్కడెక్కడైతే విధి విధానం ప్రకారం నియమబద్ధంగా ఏదో క్రియాకలాపాలు జరుగుతున్నాయని వాటి యొక్క ధర్మాలు అన్నమాట. ప్రత్యేక సూర్యుడు కూడా నిరంతరం గతిశీలంగా ఉంటున్నాడు, చంద్రుడు గతిశీలంగా ఉంటాడు, అన్ని గ్రహాలు కూడా గతిశీలంగా ఉంటున్నాయంటే వాటి యొక్క ధర్మాలు అన్నమాట. అంటే ఏది ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ ధర్మంతో యుక్తమై ఉండాలి, ఏ స్వభావంతో యుక్తమై ఉండాలి, అలాగే ప్రతిదీ సృష్టిలో కూడా వ్యవస్థితంగా సృష్టించబడింది. ఆ సృష్టించబడిన ప్రకారంగా పరమాత్మ ద్వారా అదే విధంగా గతివిధి మనకు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ముందుగా క్షాత్ర ధర్మాన్ని సృష్టించాడు. అవి ఏంటి క్షాత్రీయ ధర్మాలు అంటే మనకు పేరు చెప్పు సోమ, ఇంద్ర, పర్జన్య అని చెప్పి ఈశాన అలాగే ఈశాన ఇది ఈ రకంగా మనం అన్ని రకాలుగా మనం కొన్ని దేవతల పేరు చెప్పుకున్నాం. తస్మాత్ క్షత్రాత్ పరం నాస్తి. ఎందుకంటే క్షాత్రధర్మంతో మించింది ఏది లేదన్నమాట. క్షాత్రధర్మాన్ని మించినది ఏది లేదు. అందుకే క్షత్రాత్ పరం ధర్మం నాస్తి, కిమపి నాస్తి అంటే ఏది కూడా లేదు. తస్మాత్ ఏవ బ్రాహ్మణ క్షత్రియం అధస్తాత్ ఉపాస్తే. అందుకే క్షత్రుడు ఏం చేస్తాడంటే రాజసు యజ్ఞం చేసినప్పుడు పెద్ద పెద్ద యాగాల్లో క్షత్రియుడు అంటే యజమాని కాబట్టి అక్కడ పైన కూర్చుని బ్రాహ్మణి కింద కూర్చుని అక్కడ క్రియాకలాపాలు చేస్తుంటా అంటే అర్చకత్వం నిర్వర్తిస్తుంటాడు అనమాట. అంటే పూజ విధానం చేస్తూ ఉంటామంట. అంటే అతను ఎక్కువగా ఆదరిస్తాడు, గౌరవిస్తాడు, అంటే ఉంచేస్తాను, కూర్చోబెడతాడు. అందుకే అతను కింద కూడా బ్రాహ్మణుడు కూర్చుంటాడు. అందుకే క్షత్రియ ధర్మంతో మించే శ్రేష్టమైన ధర్మం ఇంకోటి లేదనేది భావంతో ఇక్కడ ముందుగా క్షత్రియ ధర్మాన్ని సృష్టించడం ఆ బ్రహ్మ. సో అందుకే దానికి ఉదాహరణగా ఆ బ్రాహ్మణుడు కూడా అతని కింద కూర్చుంటాడు అనే విషయం చూపించామట.
అంటే శ్రేష్ఠత్వం ఎవరి శక్తి, ఎవరి యొక్క సామర్థ్యం వారికి ఉంటుంది. కాబట్టి వారికన్నా ఉన్నత స్థానాన్ని ప్రాధాన్యం చూపించబడుతుంది. ఎందుకంటే దేశంలో, సమాజంలో క్షత్రియులు బలంగా ధర్మయుక్తంగా ఉన్నట్లయితే ఆ సామ్రాజ్యం అంతా కూడా వ్యవస్థితంగా ఉంటుందన్నమాట. అనేది కూడా అన్ని రకాలుగా ఐశ్వర్యంతో కలిగి ఉంటుంది. అందుకే మొత్తానికి దానికి ప్రాధాన్యత చూపిస్తూ ఇక్కడ ఈ రకంగా మనకు శ్రేష్టమని చెప్పి చెప్పుకున్నాం. అందుకే బ్రాహ్మణః క్షత్రియాత్ అధస్తాత్ ఉపాస్తే, క్షత్రియుడికి కింద కూర్చోగలుగుతాడు. ఎక్కడంటే రాజసూయ యజ్ఞే, రాజసూయ క్షేత్రంలో రాజసూయ యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఆ రకంగా కింద కూర్చుంటాడు. అందుకే తత్ యశః దదాతి, ఎందుకంటే అప్పుడు బ్రాహ్మణుడు రాజు క్షత్రుడికి, రాజుకు అలాంటి కీర్తిని అందజేస్తాడన్నమాట. అలాంటి యశస్సును అందజేస్తాడు. అంటే ఆ రకమైన గుణాలు అతనిలో ఉన్నాయి కాబట్టి, పరాక్రమ గుణాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో యొక్క అతని యొక్క యశస్సుని, కీర్తిని ఇంకా వృద్ధి చేస్తాడన్నమాట. తన యశస్సును కూడా అతను అక్కడ ధారపోస్తాడంటే అక్కడికి ఆ రకంగా ఉన్నతమైన స్థితిని తీసుకురావడం కోసం ఆ రకమైన యాగం చేస్తున్నాడు. ఎవరు? ఆ బ్రాహ్మణం కింద కూర్చొని కూడా. అందుకే తది యశః దదాతి, అతనిలో యశస్సును నిక్షిప్తం చేస్తాడు. స ఏష క్షత్రస్య యోనిః, అదే అలా ఎందుకంటే అతను ఆ రకమైన శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి అదే మూల కారణం. స ఏష క్షత్రస్య యోని, అదే ఆ క్షత్రియ మనకి మూల కారణము. అందుకే ఆ యోనిః బ్రహ్మ, స ఏష క్షత్రస్య యోనిః బ్రహ్మ, ఎందుకంటే అది మూల కారణం. అదే బ్రహ్మ యొక్క ఆ కర్తవ్యం ఏ విధంగా బ్రాహ్మణులు బ్రహ్మణత్వం ఏ విధంగా ఉందో అలాగే క్షత్రియత్వం కూడా ఈ రకంగా నిక్షిప్తంగా ఉంటుంది. తస్మాత్ యద్యపి రాజా పరమతాం గచ్చతి, తద్యపి అంటే యద్యపి రాజా పరమతాం గచ్చతి అంటే శ్రేష్ఠత్వాన్ని, ఉన్నతమైన ఆసనాన్ని పొందగలుగుతాడన్నమాట. బ్రహ్మ ఏవ అంతతః ఉపనిశ్రయతి అంటే ఇక్కడ అంతతో గత్వ అంటే మనం ఇప్పుడేమో క్షత్రుడు ఒక యజమాన స్థానంలో ఉన్నాడు, యజ్ఞయాగాన్ని ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి అతని సన్మానించే యశస్సు కీర్తిని అందజేసామాట. కానీ అంతతో గత్వ యజ్ఞానుష్ఠాన కర్మ సమాప్తమైనప్పుడు పరమతాం అంటే ఉన్నత స్థానాన్ని మాత్రమే ఆ బ్రహ్మనే తీసుకుంటామట. అంటే ఎప్పటికైనా బ్రహ్మలో ఉండేటువంటి క్రియాకలాపాల గతి మొత్తం బ్రహ్మ ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ బ్రాహ్మణే శ్రేష్ఠత్వాన్ని పొందగలుగుతాడు. అంటే అక్కడ సందర్భాన్ని బట్టి ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, మనమే బ్రాహ్మణ వృత్తిలో ఉండొచ్చు, మనమే క్షత్రియ వృత్తిలో ఉంటాం, మనమే వైశ్యత్వంలో ఉంటాం, ఒకసారి మనమే శుద్ధత్వంలో ఉంటాం. అంటే మనం చేసే కర్మను బట్టి, మనం చేసే వృత్తిని బట్టి, సందర్భాన్ని బట్టి అన్ని రకాలుగా మారుతూ ఉంటామట. అక్కడ ఆ రకంగా అధస్థంలో కింద కూర్చొని బ్రాహ్మణికి కర్మాష్టం చేయించగలిగి ఉన్నత స్థానం ఇచ్చాము రాజుకి. తర్వాత ఆ కర్మాష్టం అయిపోయిన తర్వాత రాజు మనకి ఉన్నత స్థానంలో ఉంటాడు. అతని ఆశీర్వాదం తీసుకోవడానికి మళ్ళీ కిందికి వస్తాడు. అంటే ఎవరి ఐశ్వర్యం అనేది, ఎవరి యొక్క సామర్థ్యం అనేది అక్కడ ఆ రకంగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక సందర్భాన్ని బట్టి ప్రాధాన్యత ఇచ్చి మనం తీసుకుంటామట. కాబట్టి ఇప్పుడు మన శరీరంలో 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమో గుణం అని చెప్పి 3 గుణాలు ఉంటాయి. అక్కడ అంటే సత్వగుణం ఉత్తమైంది కదా అని చెప్పి రజోగుణానికి ఆవశ్యకత లేదనుకుంటామా? లేదా తమో గుణం అవసరం లేదనుకుంటామా? తమో గుణంలో అవిద్య, అంధకారం ఉంటుందండి. కాబట్టి ఇది మంచిది కాదు. అదే రజోగుణం ఉంటుంది, చాంచల్యంగా ఉంటుంది, ఇది కూడా మంచిది కాదు. సత్వగుణం శ్రేష్టమైంది అని చెప్పగలుగుతామా? లేదు. మనకు ఈ శరీరం నడవాలి అంటేనా మనకు 3 గుణాలు అత్యంత అనివార్యము. సత్వగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి, తమో గుణం ఉండాలి. 3 గుణాలు ఉండాలన్నమాట. అలాగే ఈ సమాజంలో అన్ని ధర్మాలు కలిగినటువంటి వర్ణాలతో యుక్తమై ఉన్నప్పుడే ఈ సమాజం అన్ని రకాలుగా అది బ్రహ్మాండమైన, పిండమైన అన్ని రకాలుగా ముందుకెళ్తుందన్నమాట. ఏదో ఒక విషయంలో మనకు ఉన్నట్లయితే అక్కడ గతివిధి ఉండదన్నమాట. కాబట్టి గుణాలు ఏ విధంగా సత్వగుణం ఉన్నప్పుడు మనకు ధర్మబద్ధంగా ఆలోచించగలుగుతాం. రజోగుణం ఉన్నప్పుడు మనలో ఒక గతి ఉంటుంది, కర్మ చేయడానికి మనలో ఒక ఉత్సాహం, గతిని ఇస్తుంది రజోగుణం అనేది. తమో గుణం మనకు శరీరంతో అలసిపోయినప్పుడు ఆ తమో గుణం కారణంగా మనం కొంచెం విశ్రాంతి తీసుకోగలుగుతాం. రాత్రి అయ్యేసరికి ఆ చీకటి పడేసరికి ఆటోమేటిక్ గా తమో గుణం మనకు ఆ రకం విశ్రాంతి కలిగజేస్తుంది అన్నమాట. అంటే సందర్భాన్ని బట్టి ఏ గుణం యొక్క ప్రాధాన్యత దానికి ఉంటుంది. అలాగే ఏ ధర్మం యొక్క, ఏ వర్ణం యొక్క ప్రాధాన్యత సందర్భానుగుణంగా వాటికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రకంగా అంటే శ్రేష్ఠత్వాన్ని ప్రాధాన్యతనిచ్చి చూపించి ఇక్కడ చెప్పుకున్నామట. అందుకే అంతతో గత్వ పరమతాం గచ్చతి బ్రహ్మ ఏవ అంతతః, అంతమున మళ్ళా బ్రహ్మ దగ్గరికి ఆ రాజా
క్షత్రియ క్షత్రియ ఏదైతే ఉన్నదో ఇతని యొక్క ఆస్థాన్ని పొందుతాడు అనమాట. అందుకే స్వాం యోనిం య ఉ ఏనం హినస్తి స్వాం స యోనిం రిచ్చతి పాపియాన్ భవతి. అందుకే ఎవరైతే ఈ రకంగా ఈ క్షత్రియ ధర్మాన్ని ఈ క్షత్రియ ఏనం హినస్తి అంటే ఒకవేళ ఆ క్షత్రుడు ఏనం హినస్తి అంటే ఈ బ్రాహ్మణ్ణి ఒకవేళ హింసించినట్లయితే, నష్టపరిచినట్లయితే, తిరస్కరించినట్లయితే స్వాం సహ యోనిం రిచ్చతి అతడు స్వయంగా నష్టమైపోతాడు. అంటే ఎవరైనా బ్రాహ్మణ్ణి హింసించినప్పుడు, తిరస్కరించినప్పుడు, ఆయన యొక్క మాటలను ఉల్లంఘించినప్పుడు అతను స్వయంగా నష్టం అవుతాడు. పాపి అని భవతి అంటే పాపంతో యుక్తుడవుతాడు. ఏ రకంగా అంటే శ్రేయాంశం హింసిత్వ అంటే ఎవరైతే శ్రేష్టమైన వ్యక్తిని, శ్రేష్టమైన మనుషులను, గురువులను, తల్లిదండ్రులను, పెద్దవాళ్ళను ఎవరైతే తిరస్కరించగలుగుతామో, ఉల్లంఘిస్తామో అటువంటి వ్యక్తి హింస చేసి అతడు పాపియాన్ భవతి, అతడు పాపంతో యుక్తుడవుతాడు. కాబట్టి మనం అక్కడ మన ధర్మం ఏదైతే ఉందో అటువంటి కర్మలను మనము ఆచరించాలి. అక్కడ శ్రేష్ఠత్వంతో యుక్తమైనటువంటి పండితులు, గురువులు, పెద్దలు ఎవరైతే ఉన్నదో వారి యొక్క చెప్పిన విధంగా నడుచుకోవాలి. లేకపోతే మనం పాపంతో యుక్తం, అధర్మంతో యుక్తం అవుతాం అనేది ఇక్కడ సందేశించబడింది. చూడండి ఇదే విషయాన్ని ఇక్కడ భాష్యం ఏ రకంగా చెప్పారంటే ఆరంభమే యహ్ ఏక్ బ్రహ్మీత ఆరంభంలో ఒక బ్రహ్మ ఉండేవాడని చెప్పుకున్నాం. కానీ అకేలే హోనే కే కారణం వహు సంసార వృద్ధి కర్మ करने में समर्थ नहीं हुआ. అంటే ఒకరే కాబట్టి ఈ సంసారం వృద్ధి చేయాలి, ఇంకా ముందు తీసుకెళ్లాలంటే సమర్థవంతుడు కాలేకపోయాడు. అందుకే ఉస్నే అతిశయత సే క్షత్రియ ఇస్ ప్రశస్త రూపికి రచన కి అంటే అతిశయత అంటే అతిశయత రూపం అంటే ఆవశ్యకత అనుగుణంగా క్షత్రియ ధర్మాన్ని రూపొందించాడు. అంటే క్షత్రియ ధర్మాన్ని ఉత్పత్తి చేశాడు, రచించాడు అనమాట. అర్థాత్ దేవతావమ్మే క్షత్రియ జో దేవతల్లో క్షత్రియులు ఎవరు? ఇంద్రుడు, వరుణుడు, సోమ, రుద్ర, మేఘ, యమ, మృత్యు और ఈశానాది ఇంకా అటువంటి దేవతలు ఏదైతే ఉన్నదో ఆ రకంగా ఉన్హే ఉత్పన్న కియ. ఈ రకంగా ఆ దేవతల్లో ఈ రకంగా శ్రేష్ఠుని వ్యక్తిని ఉత్పన్నం చేశాడు. అతః క్షత్రియ సే ఉత్కృష్ట కోయి నహీ హై. అందుకే క్షత్రియుడి కంటే ఉత్కృష్టమైన వ్యక్తి అంటే ఇంకెవరు లేదు. అంటే అతనిలో బలం, బుద్ధి, ఐశ్వర్యం ద్వారా అది శ్రేష్ఠత్వాన్ని మనం చెప్పుకున్నామట. ఇసీ కారణం సే రాజసూయ యజ్ఞమే బ్రాహ్మణ్ నీచే బెడతాయి. అందుకే ఈ కారణం ఉత్కృష్టమైన వ్యక్తి కాబట్టి రాజసూయ యజ్ఞంలో బ్రాహ్మణుడు కింద కూర్చుంటాడు. క్షత్రియ సే నీచే బయటకల్ ఉస్కి ఉపాసన కర్తా హై. అందుకే అతను రాజా పైన కూర్చొని బ్రాహ్మణ ద్వారా చేసిన రాజసూయ యాగంలో పాల్గొంటాడు అనమాట. ఆ రకంగా అక్కడ కూర్చొని కర్మాష్టం చేస్తూ అతను స్తుతిస్తూ ఉంటాడు, ఉపాసిస్తూ ఉంటాడు అనమాట. ఎవరు? ఆ బ్రాహ్మణుడు. క్షత్రియ మే హి అప్పని యశ్ కో స్థాపిత కర్తాయ. అతనికి అతనిలో ఆ బ్రాహ్మణుడు ఈ కర్మ ద్వారా అతను ఒక యశస్సుని, కీర్తిని అతనిలో ప్రవేశింపజేస్తాడు. యహ్ జో బ్రహ్మ కా బ్రాహ్మణత్వ వహి క్షత్రియ కా ఉత్పత్తి స్థాన్ హై. కానీ ఇక్కడ బ్రాహ్మణులో ఉండే బ్రాహ్మణత్వం అయితే ఉందో అది క్షత్రియులు ఉత్పన్నం కావడానికి మూల కారణము. ఇప్పుడు బ్రాహ్మణులో బ్రాహ్మణత్వం ఏదైతే ఉందో క్షత్రియులు క్షత్రియత్వాన్ని ఉత్పన్నం చేయడానికి మూల కారణం అనమాట. ఇస్లియే యద్యపి రాజా ఉత్కృష్టతకు ప్రాప్త హోతా హై. మనకు ఒకవేళ ఈ రాజా ఉత్కృష్టతను పొందినప్పటికీ కూడా తోబి బహు రాజసూయ యజ్ఞకి అంతమే ఈ రాజసూయ యజ్ఞం అయిపోయిన తర్వాత ఓ బ్రాహ్మణికి ఆశ్రయం దేతా హై. అతడు మళ్ళీ అంత శ్రేష్టత్వం, బలం, జ్ఞానం, బుద్ధితో, ఐశ్వర్యంతో యుక్తమైనప్పుడు కూడా ఆ విద్యార్థి యుక్తుడైనప్పుడు కూడా బ్రాహ్మణుడే మళ్ళీ ఆశ్రయిస్తాడు, బ్రాహ్మణ దగ్గరికి వస్తాడు. అతః జో క్షత్రియ ఇస్ బ్రాహ్మణికి హింసా కర్తా హై. అందుకే అటువంటి వ్యక్తి అంటే ఆ బ్రాహ్మణు ఏ క్షత్రుడైతే ఎవరైతే హింసిస్తారో అప్పుడు యోనికాహి నాశ కర్త. అతడు తన జాతిని మొత్తం నష్టం చేసుకోగలుగుతాడు, తన కుటుంబాన్ని నష్టం చేసుకోగలుగుతాడు, స్వయంగా నష్టం అవుతాడు. అందుకే బ్రాహ్మణ్ణి హింసించకూడదు. జిస్ ప్రకార్ శ్రేష్ఠకి హింసా కర్నేసే పురుషు పాపి హోతాయి. మనం ఎవరైతే శ్రేష్ఠ వ్యక్తులను మనం హింసిస్తామో అతడు పాపి అవుతాడు. అంటే పాపానికి భాగస్వాముడు అవుతాడు. కాబట్టి మనకంటే శ్రేష్ఠుని వ్యక్తులు, విద్వాంసులు, పండితులు ఎవరైనా ఉన్నాకోండి అటువంటి వ్యక్తులను మనం అలా హింసించకూడదు. మానసికంగా, శారీరకంగా ఏ రకం కూడా మనం హింస కలగక చేయకుండా మనం ఆ రకంగా ఉండాలి. లేకపోతే మన అధర్మానికి భాగస్వామ్యం అవుతాం, అధర్మం చేయగలుగుతాం. కాబట్టి అధర్మం చేయకూడదు, పాపం చేయకూడదు అనుకుంటేనే వాళ్ళు శ్రేష్ఠ వ్యక్తులు ఏదైతే ఉన్నారో వారి యొక్క మార్గాన్ని అనుసరించాలి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అందుకే శ్రేష్ఠ వ్యక్తులను
మనసా వాచ కర్మణ ఏం అనకూడదు, ఏం చేయకూడదు అనేది మనకు తెలుస్తుందన్నమాట. కానీ శ్రేష్ఠ వ్యక్తి అంటుంటే అతనిలో ఆహ్, విద్యతో ప్రకాశితుడై ఉన్నాడు కాబట్టి అతను అందరికీ ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి మనం స్వార్థంతో ఉండి మనం ఎందుకంటే బ్రాహ్మణుడు యథార్థాన్ని బోధిస్తూ ఉంటాడన్నమాట. ఇప్పుడు వర్తమానంలో ఇప్పుడు ఆ స్థితి లేదు కానీ బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం కలిగినవాడు, బ్రహ్మ తేజస్సు కలిగినవాడు, బ్రహ్మ సాక్షాత్తం కలిగినవాడు బ్రాహ్మణుడు అంటామట. ఆ ధర్మంలో ఉత్కృష్ట స్థానం పొందినవాడన్నమాట. అంటే సత్యాసత్యాన్ని బోధించేవాడు, అందరికీ సరైన మార్గం నడిపించేటువంటి వాడు. కాబట్టి అటువంటి శ్రేష్ఠ వ్యక్తికి మనం హింసించినట్లయితే, మనసా వాచ కర్మణ మనం ఇబ్బంది పెట్టినట్లయితే అతడు అధర్మి, అన్యాయంగా పాపానికి భాగస్వాముడు అవుతాయనేది మనకి ఇక్కడ స్పష్టంగా ఈ రకంగా కనిపిస్తుంది. అస్తు అందుకే పాపీయాన్ని భవతి యథా శ్రేయాంసం హింసిత్వ, శ్రేష్ఠుడిని హింస చేసి అని చెప్పి చెప్పుకున్నాం. సరే, ఇక్కడ మనకు పై మంత్రంలో క్షత్రియ ధర్మాన్ని ఉత్పత్తి చేశాడని చెప్పుకున్నాం ఆ బ్రహ్మ సృష్టిని వృద్ధి చేయడం కొరకు. ఇంకా అంతటితో సరిపోలేదు, మళ్ళీ ఇంకేం చేశాడంటే 12వ మంత్రంలో స నైవ వ్యభవత్ స విషం ఆశ్రయత. వైశ్యం ఉండాలి ఇక్కడ. వైశ్యం అంటే వైశ్యుని ఉత్పత్తి చేశాడు. వైశ్యం ఆశ్రయత యాని ఏతాని దేవజాతాని గణసః ఆఖ్యాయంతే వసవో రుద్రాః ఆదిత్యాః విశ్వే దేవ మరుత ఇతి. తర్వాత ఏం చేశాడు? స నైవ వ్యభవత్, ఆయన కూడా సమర్థవంతుడు కాలేదు, ఇంకా సృష్టిని ఇంకా ముందు తీసుకెళ్ళడంలో సమర్థవంతుడు కాలేదు. అందుకే అతను ఏం చేశాడు? స వైశ్యం ఆశ్రయత. అప్పుడు పైన క్షత్రియ ధర్మాన్ని ఉత్పత్తి చేశాడని చెప్పారు, అలాగే వైశ్య ధర్మాన్ని ఉత్పత్తి చేశాడు. వైశ్యం ఆశ్రయత యాని ఏతాని ఇందులో ఆ దేవతల్లో వైశ్యులతో యుక్తమైనటువంటి ధర్మంతో యుక్తమైనటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నదో గణేశ అంటే సమూహంగా ఆఖ్యాయంతే. వాళ్ళు ఎవరంటే ఆ దేవ సమూహంలో ఉండేటువంటి ఆ వైశ్యులు ఎవరంటే కొన్ని ఉదాహరణలు చెప్పాడు. వసవ రుద్ర ఆదిత్య విశ్వే దేవా మరుత, వీళ్ళంతా దేవతలు అన్నమాట. ఈ దేవతలందరూ కూడా ఈ సమూహం ఈ గణంలో తీసుకోబడ్డామాట. ఎవరు? వైశ్యుల వర్గంలో తీసుకోబడ్డారన్నమాట. అందుకే వసవో రుద్రో ఆదిత్యా విశ్వే దేవా మరుతాహ ఇతి అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆ బ్రహ్మ క్షత్రియ ధర్మాన్ని ఉత్పత్తి చేయకుండా దాని తర్వాత ఇది ఇంకా పర్యాప్తం కాదని చెప్పి మళ్ళీ వైశ్యులను సృష్టించాడు, వైశ్యుని నిర్మించాడు అనమాట. ఆ రకంగా ఎవరంటే వాళ్ళు వసవో రుద్రో అని చెప్పి మనం నామకరణం చూసామండి, పేర్లు చూసామండి. చూడండి, ఒక బ్రహ్మ క్షత్రికో రచకర్, క్షత్రియత్వాన్ని రచించి సంసార వృద్ధి కర్మ కర్ణేమ సమర్థ నహి హువా. ఆ క్షత్రియ ధర్మాన్ని ఉత్పన్నం చేసినప్పుడు కూడా సంసారాన్ని వృద్ధి చేయడంలో, ముందు తీసుకెళ్ళడంలో సమర్థవంతుడు కాలేదు. అందుకే ఉస్నే విష్ అంటే వైశ్య జాతిని రచించాడు. యహుజో విభిన్న దేవతావంకే సమూహం. ఇక్కడ విభిన్న దేవతల యొక్క సమూహంలో వసువులు, రుద్రులు, మనం 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు అని చెప్పి మనం చెప్పుకున్నదా. వసవో రుద్రో ఆదిత్య విశ్వే దేవాహ, అలాగే మొత్తం 33 దేవతలు అనమాట. గణ రూపాలు తీసుకున్నట్లే మొత్తం 33 దేవతలను ఆయన క్రమంగా సృష్టించారన్నమాట. ఆ రకంగా ఆ బ్రహ్మ. అందుకే విశ్వే దేవ ఔర్ మరుత్ ఇత్యాది దేవగణ్ గణసహ కహే జాతి, గణసహ అని సమూహంగా చెప్పబడతాయి. ఉనిహే ఉత్పన్నకి, వీటన్నిటిని ఆ బ్రహ్మ ఉత్పన్నం చేయగలిగాడు అనమాట. అది ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడింది. అలాగే మళ్ళీ ఏమంటున్నా అంటే స నైవ వ్యభవత్ సౌర్ధ్రం అంటే శూద్రం అనమాట. సౌర్ధ్రం వర్ణం ఆశ్రయత పూషణం ఇయం వై పూషేయం హి ఇదం సర్వం పుష్యతి ఏదిదం కించ. ఇక్కడ మళ్ళా పరమాత్మ క్షత్రియ ధర్మాన్ని అలాగే వైష్ణవ ఉత్పత్తి చేసిన తర్వాత ఇంకా సమర్థవంతుడు కాలేదు, ఇంకా ఏ రకంగా అనుకున్న సంకల్పించి ఆ రకంగా సంకల్పడానికి పూర్తి కాలేదు. అందుకే మళ్ళీ ఏం సంకల్పించాడైనా సౌర్ధ్రం వర్ణం ఆశ్రయత అంటే శూద్ర వర్ణాన్ని కూడా సృష్టించాడు, శూద్ర వర్ణాన్ని కూడా నిర్మించాడు అనమాట. ఎందుకంటే పూషణం ఇయం వై పూషేయం, ఎందుకంటే ఇక్కడ మనకు పూషణం అని చెప్పుకున్నాం అంటే పూష అంటే శూద్ర వర్ణం అనేది కూడా అత్యంత అనివార్యం అంట. కాబట్టి ఆ వర్ణాన్ని కూడా సృష్టించాడు. ఇదం సర్వం పుష్యతి ఎదిదం కించ అంటే ఇక్కడ అందుకే ఈ పృథివీ అనేది పూషకి చెప్పుకున్నాము. ఎందుకంటే ఈ పృథివీ అందరికీ సమస్త జీవులకు పాలిస్తుంది, పోషిస్తుంది కాబట్టి అందరికీ సేవ చేస్తుంది. అంటే ఈ పృథివీ భూమి, పూష అంటే భూమి రూపంలో,
భూమి ఏ విధంగా సమస్త జీవులకు ఆధారభూతంగా ఉందో, ఆధారంగా ఉన్నది సేవ చేస్తుందో, అలాగే ఇక్కడ ఈ భూమిని పోల్చి శూద్రుడిని ఆ భూమితో పోల్చి చెప్పాడన్నమాట. ఈ విధంగా శూద్రుడు అందరికి 3 వర్ణముల వారికి సేవ, శుశ్రూష ద్వారా అందరికి సంతోషపెడుతుంటాడో, స్వయంగా సుఖంగా ఉంటాడో, అలాగే ఇక్కడ ఏ విధంగా అయితే భూమితో పోల్చి ఆ భూమి కూడా అందరికి సమస్త జీవులకు అన్ని రకాలుగా సేవలందిస్తూ ఏ రకంగా ఆధారభూతంగా ఉందో, అలాగే ఇక్కడ కూడా ఆహ్, శూద్రత్వానికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ చెప్పబడిందన్నమాట. ఈ రకంగా మొత్తం 4 ధర్మాలు, 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో, ఆ పరమాత్మ బ్రహ్మ సృష్టికి ముందు ఈ రకంగా సంకల్పించి అన్ని రకాలుగా సృష్టించాడన్నమాట. అందుకే ఫిర్ భీ వహు సంసార వృద్ధి కర్మ కర్నే మే సమర్థ్ నహీ హువా. అందుకే ఆ బ్రహ్మ సంసారాన్ని వృద్ధి చేయడం కొరకు సమర్థవంతుడు కాలేకపోయాడు. అందుకే తబ్ ఉస్ బ్రహ్మనే శూద్ర వర్ణకి రచన కి. అప్పుడు శూద్ర వర్ణాన్ని రచించాడు. యహ్ పృథివీ అంటే పూషా హి శూద్ర వర్ణం. ఇక్కడ పూష అంటే పృథివీ అంటే శూద్ర వర్ణంతో పోల్చి చెప్పుకున్నామట. యహ్ పృథివీ హి పూషా హై. పృథివీ ఇక్కడ పూషా కింద చెప్పుకున్నాము. ఎందుకంటే క్యోంకి ये पृथ्वी वो सबका इसका పోషణ కర్తే హై. ఈ పృథివీది అందరిని అది స్వయంను కూడా పోషిస్తుంది, పాలిస్తుంది, అన్ని రకాలుగా సంయోగిస్తుంది కాబట్టి అని చెప్పి ఇక్కడ కూడా ఈ రకంగా మొత్తం 4 ధర్మాలను ఇక్కడ మనకు 3 ధర్మాలు క్షత్రియ ధర్మము, వైశ్య ధర్మము, శూద్రత్వం ఈ 3 వర్ణాలు మనకు కనిపిస్తున్నాయన్నమాట. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే 14 మంత్రంలో స నైవ వ్యభవత్ తత్ శ్రేయో రూపం అత్యసృజత ధర్మం. రూపం చూడు అక్కడ విని ఉత్పత్తి చేసిన తర్వాత కూడా మళ్ళా అక్కడ ధర్మాన్ని ఉత్పత్తి చేశాడు మళ్ళా. ఆయన కూడా సమర్థవంతుడు క్షత్రియత్వాన్ని, వైశ్యత్వాన్ని, శుద్ధత్వాన్ని నిర్మించినప్పుడు కూడా అతడు ఇంకా సమర్థవంతుడు కాదనమాట. అందుకే తర్వాత ఏం జరిగింది? స నైవ వ్యభవత్ తత్ శ్రేయో రూపం అత్యసృజత్. కాబట్టి దాని శ్రేయస్సు కీర్తిని తీసుకెళ్లడం కొరకు సంసార వృద్ధి చేయడం కొరకు ఏం చేశాడు? రూపం అత్యసృజత రూపాన్ని అంటే రూపం అత్యసృజత ధర్మం. ధర్మ రూపం అత్యసృజత అని అర్థం అంటే మనం ఏం చేసుకున్నట్లయితే ఈ ధర్మాన్ని మళ్ళీ సృష్టించాడు. ఏంటిదే తద్ ఏతత్ క్షత్రస్య క్షత్రం యద్ ధర్మః తస్మాత్ ధర్మాత్ పరం నాస్తి. ఏ విధంగా క్షత్రియుల్లో క్షత్రియత్వం ధర్మం ఏ విధంగా చెప్పుకున్నాం, బ్రాహ్మణుల్లో బ్రాహ్మణత్వం ధర్మంగా చెప్పుకున్నాం, వైశ్యుల్లో వైశ్యత్వం ఆ ధర్మంగా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా తద్ ఏతత్ క్షత్రస్య క్షత్రం యద్ ధర్మః తస్మాత్ ధర్మాత్ పరం నాస్తి. ఎందుకు అధర్మం కంటే మించింది ఇంకేది లేదు. అతో అబలీయాన్ బలీయాః సమా సంస్థే ధర్మేణ ధర్మేణ అంటే అందుకే ఆ బలం లేని వాళ్ళు కూడా బలవంతులు అవుతున్నారు. అంటే ఎవరైతే ఈ రకంగా ధర్మాన్ని అనుసరిస్తారో బలం లేని వాళ్ళు కూడా వాళ్ళు బలవంతులు అవుతారన్నమాట. సో ధర్మబద్ధంగా నువ్వు నడుచుకునేటైతే అబలీయాన్ బలీయాః సమా సంసతే అంటే ఆ బలం లేని వాళ్ళు కూడా బలవంతులుగా తయారవుతారు. ఎలాగంటే రాజ్ఞైవం యథా రాజ్ఞ ఏవం రాజుకి సమానంగా రాజ్ఞైవం యో వై స ధర్మః సత్యం వై తత్ తస్మాత్ అసత్యం వదంతం అసత్యం వదంతం ఆహురు ధర్మం వదతీతి ధర్మః వదంతః సత్యం వదతి ఇత్యేతత్ ఏవ ఏతత్ ఉభయం భవతి. అంటే ఇక్కడ కూడా మళ్ళా
కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ధర్మాన్ని సృష్టించాలని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా అతను ఆ బ్రహ్మ పూర్ణ సమర్థవంతుడు కాలేడు. అందుకే అతను ఏం చేసాడు శ్రేష్ఠత్వం కొరకు, కళ్యాణం కొరకు స్వరూప ధర్మాన్ని సృష్టించాడనమాట. ఇదైతే ఉందో ఏ రకంగా అయితే ధర్మము క్షత్రియ ధర్మంగా చెప్పుకున్నాం. ఆ రకంగా యహ్ జో ధర్మ హై క్షత్రియ కా భీ ప్రబంధక్ హై. అక్కడికి ధర్మం ఏంటంటే అందరిని ఒక ప్రబంధంలో ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యవస్థితంగా ఉంచుతున్నారు. ధర్మం అనేది అత్యంత అనివార్యం అన్నమాట. అందుకే ఇక్కడ మనకు భాష్యంలో యహ్ జో ధర్మ హై వ క్షత్రియ కా భీ ప్రబంధక్ హై. అతః ధర్మ సే ఉత్కృష్ట కుచ్ నహీ. అందుకే ధర్మం కంటే మించింది ఏది లేదు. इसलिए जिस प्रकार राजा की सहायता से दुर्बल में भी प्रबल शत्रु को भी जीतने की शक्ति आ जाती है. అలాగే దుర్బల వ్యక్తుల్లో కూడా ఆ ప్రబలమైన శత్రువుని గెలవడానికి ఒక శక్తి అతనిలో ఉత్పన్నమవుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే ధర్మబద్ధంగా ఉండగలుగుతారో వాళ్ళకి ఆ శక్తి, ఆ సామర్థ్యం కలుగుతుంది. అంటే నిర్బలంగా ఉన్నప్పుడు కూడా ఒక సబలమైనటువంటి బలవంతుడైన శక్తిని కూడా గెలిచే శక్తి, సామర్థ్యం అతనిలో ఉత్పన్నమవుతుంది. ఆ ధైర్యము అతనిలో ఉంటుంది. ఆ బుద్ధి అతనిలో ఉంటుంది. ఆ విశ్వాసం అతనిలో ఉంటుందన్నమాట. उसी प्रकार धर्म के द्वारा निर्बल पुरुष भी बलवान को जीतने की इच्छा करने लगता है. అలాగే మనం దాన్ని చెప్పుకుంటూ ధర్మం ద్వారా నిర్బలమైన పురుషుడు కూడా బలవంతుని కూడా గెలవగలుగుతాడు. మనం చూస్తుంటాం. నిర్మలంగా స్వచ్ఛంగా ఉండేటువంటి వ్యక్తికి ఎంత బలం లేకపోయినప్పుడు కూడా, ఐశ్వర్యం లేకపోయినప్పుడు కూడా బలవంతుని కూడా సత్యం వాక్యం చెప్పడంలో భయపడేమాట. అందుకే 2 రకాలుగా మనకు చూపించబడింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే రకంగా ధర్మబద్ధంగా జీవనం కొనసాగిస్తారో అటువంటి నిర్బల వ్యక్తి కూడా బలవంతుడు అవుతాడు. అతని నిర్బలత్వం ఎందుకు వచ్చిందబ్బా మరి సత్య మార్గంలో, ధర్మ మార్గంలో ఉన్నాడు కదా అంటే అది ప్రారంభ కర్మానుసరణ పూర్వంలో ఉంది. కానీ ఇప్పుడు శ్రేష్ఠ కర్మను అనుసరిస్తున్నాడు కాబట్టి మరి తర్వాత జన్మ అనేది ఉత్తమంగా, ఉన్నతంగా ఉంటుంది, బలిష్టంగా ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుందన్నమాట. కానీ అక్కడ వైచారిక భేదం అంటే ఇప్పుడు అతనిలో జ్ఞానం పరివర్తన చెంది, జ్ఞానం వికాసం చెంది, వృద్ధి చెందింది కాబట్టి తదనుగుణంగా ఇక్కడ మనకు చెప్పబడుతుందన్నమాట. అందుకే ఇక్కడ ఆ శక్తి ఇతనిలో వస్తుందని చెప్పి చెప్పుకున్నాం. అందుకే వహ్ జో ధర్మ హై నిశ్చయ సత్య హీ హై. అదే అతని యొక్క ధర్మం ఏదైతే ఉన్నదో నిశ్చయంగా సత్యమే అనమాట. ఇసీ సే సత్య బోల్నే వాళ్ళకు కేతే హై. అది సత్యం చెప్పే వాళ్ళని ఏం చెప్పుకుంటా అంటే ధర్మమై వచనం బోల్తా హై. ఇతను ధర్మయుక్తమైన వచనాన్ని చెప్పగలుగుతాడు, అధర్మయుక్తమైన వచనం చెప్పడు. తథా అలాగే ధర్మమయ వచనం బోల్నే వాళ్ళేసే కేతే హై సత్య బోల్తా. అందుకే ఆ ధర్మ వచనం చెప్పే వ్యక్తిని మన అందరితో సంపర్కంలో, అందరితో పరిచయాలు చేస్తూ మనం అందరి చోట్ల కీర్తిపూర్వకంగా, అది విశేషంగా మనం అన్ని చోట్ల కూడా వ్యక్తం చేస్తూ ఉంటాం. అందుకే ధర్మమయ వచనం బోల్నే వాళ్ళే సే కేతే హై ఈ సత్య బోల్తా. ఇక సత్యమే చెప్తున్నాడు. అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో సత్యాన్ని సత్యాన్ని ఆచరించగలుగుతాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ధర్మానికే ఆధారభూతమైన స్తంభాలన్నమాట. ఈ 2 చోట్ల కూడా మనకు ఇప్పుడు సత్య ధర్మాన్ని పాటించాలని చెప్పుకుని ధర్మం అంటే సత్యం ఉంటుంది, సత్యం ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఇప్పుడు ధర్మం అనే చోట అక్కడ ఖచ్చితంగా సత్యయుక్తమైన ధర్మం అన్నమాట. అక్కడ ధర్మం అంటే అధర్మం తీసుకోకూడదు. ధర్మం చెప్తే ధర్మబద్ధంగా ఉంటున్నా అంటే సత్యయుక్తంగా ఉంటున్నాడు, ధర్మబద్ధంగా ఉంటున్నాడు, న్యాయయుక్తంగా ఉంటున్నాడు, అదే అర్థం చేసుకుంటాడు. కేవలం ధర్మ శబ్దం అన్నప్పుడు అధర్మం కూడా కావచ్చు ఇక్కడ. కానీ ధర్మం అంటున్నా, ధర్మం చేస్తున్నా, ధర్మాన్ని ఆచరిస్తున్నా అన్నప్పుడు అది సత్యధర్మమే ఉంటుంది. ఇక్కడ 2 వేరు కాదు, 2 కూడా ఒకటే అన్నిటికీ ఇక్కడ ఈ రకంగా చెప్పాడు. మొత్తానికి ఏంటంటే ఇక్కడ అతను ఈ సృష్టిని పూర్తిగా నిర్మించడం కొరకు ఇక్కడ మరి ధర్మాన్ని సృష్టించాడు. అందుకే ఆ ధర్మబద్ధంగా ఈ జగత్తులో ప్రాణులు ఉంటున్నాయి కాబట్టి అవి శ్రేష్టంగా, బలంగా ఉంటున్నాయి. ఎవరితో ధర్మానికి విరుద్ధంగా ఉంటున్న వాళ్ళు నిర్బలంగా, అసహాయంగా ఉంటూ, ఒంటరిగా ఉంటూ దుఃఖాలను, కష్టాలను అనుభవిస్తున్నారు. అదే మనకి దీని ద్వారా కూడా ఈ అంశం స్పష్టం చేసుకోవచ్చు. అస్తు ఇలా చెప్పిన తర్వాత 15వ మంత్రం చూడండి. కాబట్టి దీన్ని బట్టి ఒక సందేశం ఏం చెప్తుంటే బ్రాహ్మణులకైనా, క్షత్రియులకైనా, వైశ్యులకైనా, శూద్రులకైనా ఎవరైనా కానీ వాళ్ళు వాళ్ళ ధర్మాలను, కర్తవ్యాలను ఆచరించాలి. అలా ఆచరించినప్పుడే, అలా పాలించినప్పుడే, పోషించినప్పుడే ఈ సమాజం అనేది ఉన్నతంగా, ఉత్కృష్టంగా ముందులో ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ధర్మాలు అంటే క్షత్రియుడు
క్షత్రియ యజమాని బ్రాహ్మణుడు, బ్రాహ్మణ యజమాని, వైశ్యుడు, వైశ్య యజమాని, శూద్రుడు, శూద్ర యజమాని వదిలేసినట్లయితే అక్కడ మొత్తం కూడా అస్తవ్యస్తం అవుతుంది. అలాగే ధర్మబద్ధంగా ఉండాలంటే ఏ వర్ణం ఆశ్రమ ధర్మం వాళ్ళు ఉన్నదో వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళు ఆచరించినట్లయితే ఈ సమాజం అనేది ముందుకు వెళ్తున్నాం అంట. ఈ సమాజం ముందుకు నడిపించగలుగుతాం. అందుకే మనం ఇక్కడ సత్యమైన ధర్మం అని చెప్పుకున్నాము. సత్యమైన ధర్మమైనప్పుడు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు సత్యం మాట్లాడగలుగుతామంట. కాబట్టి ఇక్కడ ఈ సత్యము, ధర్మము 2 కూడా ఒకటే అనమాట. సత్యము వేరు, ధర్మం వేరే కాదు. ధర్మం అంటా సత్యమే, సత్యం అంటా ధర్మమే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సత్యము, ధర్మము 2 వేరు కాదు, 2 ఒకటే కాబట్టి మనం ఆ రకంగా ఆచరించాలి. అలా ఆచరించినట్లయితే మనం సమాజాన్ని ముందు తీసుకెళ్తాం. ఈ లోకాన్ని ముందు తీసుకెళ్తాం. మనం కూడా ఆత్మోన్నతిని కూడా పొందగలుగుతాము అనే అంశం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట ఈ మంత్రాంశం ద్వారా. తర్వాత ఇప్పుడు 15వ మంత్రంలో ఏమంటున్నా అంటే తద్ ఏతద్ బ్రహ్మ క్షేత్రం విట్ శూద్రః తద్ అగ్నినైవ దేవేషు బ్రహ్మ అభవత్ బ్రాహ్మణో మనుష్యేషు క్షత్రియో వైశ్యేన వైశ్యో శూద్రేణ శూద్రః తస్మాత్ అగ్నౌ ఏవ దేవేషు లోకమిచ్చంతే బ్రాహ్మణే మనుష్యేషు ఏతాభ్యాం హి రూపాభ్యాం బ్రహ్మ అభవత్ అథ యో వా అస్మాత్ లోకం అదృష్ట్వా ప్రయతి స ఏనం అవిద్తో న భునక్తి యథా వేదే వా అననుక్త్వా అన్యద్వా కర్మకృత్ యద్ ఇహ వా అపి అనేన ఏవం మహత్పుణ్యం కర్మ కరోతి తద్ అస్య అంతతః క్షత్రియ అంతతః క్షీయతే ఏవ ఆత్మానం లోకం ఉపాసీత స అంటే ఏవం ఆత్మానం ఏవం లోకం ఉపాసీత స యః ఆత్మానం ఏవ లోకం ఉపాసతే న అస్య కర్మ క్షీయతే అస్మాత్ ఏవ ఆత్మను యత్ కామయతే తత్ అసృజతే. అందుకే ఏదైతే ఇష్టపడుతున్నాడో యద్ కామైతే అది ఇక్కడ సృష్టించబడింది. అంటే ఇక్కడ సమాజంలో మనం ఏం చెప్పుకున్నాము, సమాజ బ్రాహ్మణత్వము, క్షత్రియత్వము, అలాగే వైశ్యత్వము, శుద్ధత్వం, ఈ 4 ప్రక్రియలు, 4 ధర్మాలను ఆధారం చేసుకుని మనం విషయం చెప్పుకున్నామట. అంటే ఇక్కడ బ్రహ్మ అంటే దేవతల్లో అగ్ని తత్వాన్ని అంటే తేజతత్వాన్ని, బుద్ధితత్వాన్ని ఇక్కడ ఉత్పత్తి చేశామట. బ్రహ్మలో దేవంని అగ్నిక తథా మనుష్యమే బ్రాహ్మణిక రూపు ధరించాడు. ఇక్కడ బ్రాహ్మణులు అంటున్నామంటే దేవత రూపంలో బ్రహ్మాండం, అలాగే మనుష్య రూపంలో క్షత్రియులు అంటున్నామట. అంటే ఆత్మ కవచం కొరకు సందర్భాన్ని బట్టి, ఒక్కొక్క స్థాయిని బట్టి, ఒక్కొక్క లోకాన్ని బట్టి, అక్కడ ఉండే పరిస్థితిని బట్టి మనం దేవత రూపంలో ఉన్నప్పుడు బ్రాహ్మ అంటున్నాము, అలాగే మనుషుల రూపంలో ఉన్నప్పుడు ఇక్కడ క్షత్రియుడు అంటున్నామట. అంటే ఇద్దరికి ఆ శక్తి ఉంటుంది ఇక్కడ. అందుకే ఇక్కడ ఈ బ్రహ్మశక్తి అనేది మనకు ఈ జడ జగత్తులైనా భౌతిక జగత్తులైనా ఒకే రకంగా ఉంటుంది. అందుకే ఈ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణ, ఇక్కడ 4 వర్ణాలు మనం చెప్పుకున్నామంట పైన చెప్పిన ప్రకారం. ఇన్హి ఉత్పन्न करने वाला ब्रह्म अग्नि रूप से देवताओं में బ్రాహ్మ హువా. అందుకే ఈ 4 వర్ణాలను ఉత్పత్తి చేయడం కొరకు ఏం చేశారు ఇక్కడ బ్రహ్మ అగ్ని రూపంలో ఉంటూ దేవతల్లో బ్రహ్మగా అయ్యాడనమాట. దేవతలు ఇలాగాడు, బ్రహ్మ అయ్యాడు. తథా మనుషులు బ్రాహ్మణ రూపంలో, మనుషులైతే బ్రాహ్మణ రూపంలో ఈ రకంగా ఉత్పన్నమయ్యాడు అనమాట. అలాగే క్షత్రియ రూపంలో క్షత్రియుడుగా, వైశ్య రూపంలో వైశ్యుడిగా, అలాగే శూద్ర రూపంలో శూద్రుడిగా ఉత్పన్నమయ్యాడు. అందుకే ఇక్కడ మనకు అదేవిధంగా దేవేషు బ్రహ్మ అభవత్, దేవతల్లో అయితే బ్రహ్మ రూపంలో ఉత్పన్నమయ్యాడు. ఆ బ్రాహ్మణ మనుష్యేషు, బ్రాహ్మణత్వం అనేది మనుషుల్లో ఈ రకంగా నిర్మించబడ్డాడు అనమాట. క్షత్రియో వైశ్యేన వైశ్య శూద్రేణ శూద్ర తస్మాత్ అగ్నౌ ఏవ దేవేషు లోకం ఇచ్చంతే. కానీ ఆ అగ్ని సూర్యుడ దేవత ఏదైతే ఉందో అక్కడ బ్రాహ్మణ రూపంలో, బ్రహ్మ రూపంలో మనకు భిన్న రకాలుగా మనకు ఇక్కడ చెప్పబడుతున్నమాట.
అందుకే ఇక్కడ అగ్ని రూప్ బ్రహ్మ అగ్ని రూప్ సే దేవతాओं में బ్రాహ్మ హువా. అలాగే మనుషుల్లో బ్రాహ్మణ రూపంలో, క్షత్రియ రూపంలో, వైశ్య రూపంలో మనకు భిన్న భిన్న రూపాలుగా చూశాడనమాట. इसी से अग्नि में ही कर्म करके దేవతాओं के बीच कर्मफल की इच्छा करते हैं. అందుకే ఈ రకంగా అగ్నిలో ఉంటూ కర్మ చేస్తూ, ఆ దేవతల మధ్య ఉంటూ, మనుషుల మధ్యలో ఉంటూ ఎవరు అంటే దేవతలలో బ్రహ్మ ఏ రకంగా కర్మ చేస్తాడు, మనుషుల మధ్య ఉన్నప్పుడు దేవుడు ఏ రకంగా కర్మ చేస్తాడు, ఆ రకంగా వాటిని విచారిస్తూ వాటిని స్మరిస్తూ అనమాట. అగ్ని మే హి కర్మ కలికి అని అగ్ని స్వరూపంలో ఉండి కర్మలు చేస్తూ మధ్యలో కర్మఫలం పొందడానికి ఇష్టపడుతూ ఉంటాము. అలాగే उस मनुष्यों के बीच ब्राह्मण जाति में ही कर्मफल की इच्छा करते हैं. उसे मनुष्यों में उसे मनुष्यों के बीच ब्राह्मण जाति में ही कर्मफल की इच्छा करते हैं. అలాగే మనుషులు అయితే బ్రాహ్మణ జాతి రూపంలో అంటే బ్రాహ్మణుడు ఏదైతే ఉండదో అక్కడ వాళ్ళు కర్మ చేసి బ్రాహ్మణత్వంలో ఉంటూ బ్రాహ్మణ కర్మ చేసి, క్షత్రియంలో ఉంటూ క్షత్రియ కర్మ చేసి, వైశ్యుల్లో వైశ్య కర్మ, అలాగే శుద్ధ కర్మ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ కర్మ యొక్క ఫలితాన్ని పొందడం కొరకు ఇష్టపడతారు ఇక్కడ. అందుకే कर्मफल की इच्छा करते हैं क्योंकि ब्रह्म इन दो रूपों से व्यक्त हुआ था. ఎందుకంటే బ్రహ్మ ఈ రెండు రూపాల్లో వ్యక్తమయ్యాడు కాబట్టి. तथा जो कोई इस लोक से अंतरात्मा के दर्शन किए बिना ही चला जाता है. కాబట్టి అటువంటి అన్నిటినీ సృష్టించినటువంటి, నిర్మించినటువంటి, అందరికీ అన్ని రకాలుగా ముందు తీసుకున్నటువంటి ఆ పరమాత్మత్వాన్ని ఎవరు తెలుసుకోకుండా ఈ జీవనాన్ని సమాప్తం చేసుకుంటారో, అంటే ఈ జీవనం నష్టమైపోతుందో, దీర్ఘశల్యమైపోతుందో అటువంటి వ్యక్తి విషయం చెప్తున్నా అక్కడ. ఎవరైతే దర్శన్ కియే బినా హి చల జాతాయి అంటే ఆ పరమాత్మత్వం యథార్థంగా తెలుసుకొని వెళ్ళిపోతుందో, ఉస్ ఆ విదిత ఆత్మక పాలన నహి కర్తా. అటువంటి వ్యక్తి ఆత్మను పోలించలేడు అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని దర్శించుకోలేడు. అంటే మళ్ళీ సంసార బంధంలో కర్మలు చేస్తూనే మళ్ళీ జన్మ తీసుకుంటాడు, మళ్ళీ పుడతాడు అనే తాత్పర్యం. వహ్ ఉస్ అవిదిత ఆత్మక పాలన నహి కర్తా. ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తి, తెలుసుకున్నటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నదో అతను పాలన పోషణ చేసుకోలేడు. అంటే ఆ రకంగా కర్తృత్వాన్ని పొందలేడు. ఎందుకంటే ఉస్కా శోక్ మోహాది కవి దూర్ నహీ హోతే. ఎందుకంటే ఎవరిలో అయితే సాంసారిక విషయాల పట్ల కామన ఉంటుందో అటువంటి వ్యక్తి ఇక్కడ స్వామిత్వాన్ని పొందలేడు. అంటే సంసార మార్గంలో ఉంటూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటాడు. అంటే ఎవరైతే ఆత్మ స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోలేదో, ఈ జీవనంలో ఉంటూ, శరంలో ఉంటూ తెలుసుకోలేదో, వాడు సాంసారిక క్రియాకలాపాల్లో ఉంటూ సాంసారిక విషయాల పట్ల సుఖోన్నతిని పొందుతూ ఉంటాడు. అదే సుఖము, దుఃఖాన్ని, మోహాన్ని, రాగ భయ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటితో యుక్తమై ఉంటాయన్నమాట. అందుకే శోక మోహాది కవి దుర్నియమిత. అటువంటి వ్యక్తికి రాగ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో కవి నష్టం కావు. అంటే సంసారంలో ఉన్నంత వరకు మనకు కామనాయుక్తంగా మనం కర్మ చేసినట్లయితే అటువంటి వ్యక్తికి రాగ ద్వేషాది కర్మలు ఏవైతే ఉన్నాయో కవి నష్టం కావు. కానీ శోక దుఃఖాలని నష్టం చేయాలి అంటే మనం ఏం చేయాలి? అక్కడ ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని, శరీరంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకున్నప్పుడే నీలో ఉన్న రాగ ద్వేష మోహాలు ఏవైతే శోకం ఏవైతే ఉన్నాయో అవి నష్టం అవుతాయి. నువ్వు ఆ బ్రహ్మతత్వాన్ని దర్శనం చేసుకోవడంత వరకు, బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకోవడంత వరకు ఈ సంసారంలో ఉండే పదార్థాలు ఎన్నో ఏదో ఒక రకంగా మాయలో రాగ ద్వేష ఈర్ష్యాలతో, కామక్రోధ లోభాలతో యుక్తం చేస్తాయి, నష్టం చేస్తాయి, వాటితో యుక్తం అవుతాయని చెప్పి ఇంతవరకు ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. जिस प्रकार यदि किसी ने वेद अध्ययन ना किया हो और ना ही किसी अन्य शुभ कर्म का अनुष्ठान किया हो, అంటే ఎవరైనా వేదిక అధ్యయనం చేయలేదు, వేదానికి గ్రంథాలు అధ్యయనం చేయలేదు, మరి ఇప్పుడు అయితే గ్రంథాలు చదువుకుంటున్నాడు, వేదానికి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో సత్య గ్రంథాలను అధ్యయనం చేయలేదు, మహాపురుషుల యొక్క గ్రంథాలను అధ్యయనం చేయలేదు. ఇవన్నీ ఎందుకంటే మన జీవనాన్ని ఒక సుచారు రూపంలో ముందుకు వెళ్ళడానికి, అంటే పిండ రూపంలో అయినా, బ్రహ్మాండ రూపంలో అయినా ఎక్కడ సందర్భాన్ని బట్టి కర్మానుగుణంగా ఎవరిని ఎక్కడ తీసుకెళ్ళినా అక్కడ తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే, మనం ఎవరైతే వేదాధ్యయనం, వేదానికి అంతా అధ్యయనం చేయలేదో, అలాగే శుభకర్మలు, పుణ్యకర్మలు చేయలేదో అటువంటి వ్యక్తి ఈ సమాజంలో మనం స్వతంత్రంగా స్వామిత్వాన్ని పొందలేము. అంటే అలాగే దోషాలు దూరం చేసుకోలేము. అటువంటి వ్యక్తి జన్మ మరణ చక్ర బంధంలోకి తిరుగుతూ అలాగే शोक दुख अनुभविस्तू ఉంటాడన్నమాట. इसी प्रकार आत्मा को ना जानने वाला पुरुष यदि इस लोक में कोई महान पुण्य कर्म भी करे तो भी अंतिम उसका वो कर्म क्षीण ही हो जाता है. ఒకవేళ అనుకుందాం
ఇక్కడ ఈ లోకంలో ఉంటూ జీవాత్మ వ్యక్తి ఎవరైతే ఉన్నదో అంటే ఆత్మను తెలుసుకోకుండా, ఆత్మ పరమాత్మను తెలుసుకోకుండా ఈ లోకంలో ఉంటూ మహాన్ పుణ్యకర్మలు చేశారనుకోండి, ఏమవుతుంది? వాడి యొక్క కర్మ చేసేటట్టు వాడి యొక్క ఫలితం ఉంటుంది. కానీ ఆ ఫలితం అనేది కూడా మనకేదో కర్మ ద్వారా వచ్చిన ఫలితం ఏదో అది క్షీణిస్తుందన్నమాట. అది నష్టమైపోతుంది. అందుకే నువ్వు ఇక్కడ ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా చాలా మంది అంటుంటారు. నేను దాన పుణ్య కర్మలు చేస్తున్నాను. నాకెందుకు ఆత్మ ఎందుకు? పరమాత్మ ఎందుకు? నేను సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను. అందరికి పుణ్యకర్మలు చేయాలి. అందరికి నేను దాన ధర్మాలు చేస్తున్నాను అని అనుకున్నట్లయితే అటువంటి వ్యక్తి ఆ దాన పుణ్య కర్మలు చేయడం వల్ల నీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఐశ్వర్యం లభిస్తుంది. సకల భోగభాగ్యాలు లభిస్తాయి. కానీ నీకు ఆత్మ తృప్తి ఉండదు. ఆత్మశాంతి ఉండదు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా ఆత్మకు నా జానే వాళ్ళ పురుషు ఆత్మకు తెలుసుకున్నటువంటి పురుషుడు ఏదైతే ఉన్నదో యది ఈ లోకమే కోయి మహాన్ పుణ్య కర్మ బి కరే ఈ లోకంలో ఉంటూ మహాంతర పుణ్యకర్మలు చేసినప్పటికీ కూడా అంతమే ఉస్కా కర్మ క్షీణ హోయి జాతాయి. కానీ అటువంటి వ్యక్తికి మహాన్ పుణ్యకర్మలు చేసినప్పుడు దాని యొక్క ఫలితం అవశ్యంగా ఉంటుంది. కానీ అది సీమాతో యుక్తమై ఉంటుందని ఖచ్చితంగా ఆ కర్మ యొక్క ఫలం నశిస్తుంది. అది శాశ్వతంగా నీతో ఉండదు. యశోద నష్టం అవుతుంది లేదా దాని నష్టం అయిపోతుంది. ఐశ్వర్యం నష్టం అయిపోతుంది. అది నీతో ఉండదు కాబట్టి అది నశిస్తుంది. అందుకే మనకు ఇది నశించకుండా అనిత్యానందాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? ఏది తెలుసుకున్నట్లయితే మనము అన్ని తెలుసుకున్న వాళ్ళగా అవుతాము. అలాంటి తత్వాన్ని అంటే ఆత్మతత్వాన్ని మనం సాక్షాత్కారం చేసుకోవాలి. ఆత్మని మనం ఆ స్వరూపాన్ని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకు ఈ భయము, శోకము, చింత ఇటువంటివి కూడా మనం ఎటువంటి బాధని కలిగించవు. అక్కడికెళ్ళి పరమాత్మలో లీనమైపోతాం అన్నమాట. ఆత్మ को ही लोक समझकर उपासना करनी चाहिए. అందుకే ఆత్మ స్వరూపాన్నే సమస్తం అని చెప్పి ఆ పరమాత్మ యొక్క స్వరూపం చెప్పి అన్ని చోట్ల అర్థం చేసుకుంటూ మనం ఉపాసన చేయాలి. సంసారంలో ఉండే పదార్థాల పట్ల ఆకర్షణయుక్తంగా ఉంటూ సకామ కర్మలు చేసినట్లయితే ఈ సంసార జన్మలో మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటామని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు ఈ మంత్రం ద్వారా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఏదైతే ఆత్మతత్వం తెలుసుకుంటుందో అతని యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశిస్తాయి. ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా లోకతత్వాన్ని తెలుసుకున్నట్లయితే లోకంలో ఉండే పదార్థాలను మనం ఉపాసించినట్లయితే ఏమవుతుందంటే అతను ఎప్పుడు కూడా తన కర్మని నష్టం చేసుకోలేడు. అంటే సంసారంలో ఉన్నంత వరకు సకామ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రారంభం ఏర్పడుతుంది. పుణ్యకర్మాశయం పాపకర్మ ఏర్పడుతూనే ఉంటుంది. అలాగే పుణ్యకర్మాశయం పాపకర్మాశయం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఏమవుతుంది? అది కర్మ ఎప్పుడు నష్టం కదనమాట. అంటే కర్మ చేస్తున్నావు, కొత్త కర్మ పుణ్యకర్మలు చేస్తున్నావు, పాపకర్మలు చేస్తున్నావు, కర్మ చక్రం నడుస్తూ ఉంటున్నాడు. ఏదో కర్మ చేస్తూ పోతున్నాం. పుణ్యమే చేసుకుందాం అనుకుంటున్నాం కదా. ఆ పాపని కాసేపు పక్కన పెట్టినట్లయితే అన్ని పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా ఏమవుతుంది? అది మనకు ఒక చోట ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా ఒకేలా ఆ పుణ్యకర్మల యొక్క ఫలితం కూడా నీకు వస్తూ ఉంటుంది. ఆ పుణ్యకర్మలు చేసినట్లు ఏమవుతుంది? ఆ పుణ్యం యొక్క ఫలాన్ని కూడా అనుభవించాలి కాబట్టి మళ్ళా దానికోసం మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాం. అలాగా ఆ సుఖాన్ని అనుభవించినప్పుడు భోగాలు అనుభవించినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఆ భోగాల్లో కూడా సుఖంతో వ్యాప్తమై ఉంటాయి కాబట్టి దుఃఖాలను కూడా సుఖం అంటున్నా అంటే అక్కడ సుఖం ఇస్తుంది, దుఃఖం ఇస్తుంది సుఖం అనమాట. అంతటా ఓతప్రోతమై ఉంది కాబట్టి మనకు ఎప్పుడు కూడా ఈ కర్మబంధం నశించదు, నష్టం కాదు. అలాగే చక్కగా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మనకు ఆ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మనకు పుణ్యం కూడా వద్దు, పాపం అసలే వద్దు. కాబట్టి పుణ్యం యొక్క ఫలితం కూడా నాకు వద్దు, పాప కర్మం ఫలితం అసలే ఉండకూడదు అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఆ రకంగా ఈ సమాజంలో ఉంటూ మనం కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనం పుణ్యకర్మలు చేసినట్లయితే, ఆ పరమాత్మ దర్శించుకున్నట్లయితే అప్పుడు మనకు అత్యంత ఆనంద స్థితి కలుగుతుంది. అతని యొక్క కర్మలు నశించగలుగుతాయి. అందుకే इस आत्मा से पुरुष जिस वस्तु की कामना करता है वो उसको प्राप्त कर लेता है. అందుకే అటువంటి వ్యక్తి ఆత్మతత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుని అయితే ఆత్మదర్శనం చేసుకోగలుగుతుందో అటువంటి వ్యక్తికి సంకల్ప మాత్రం చేత అన్ని మనోకామనలు సిద్ధిస్తాయి. ఏది కావాలంటే అవిని అతని ముందు ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యం అతనిలో ఉత్పన్నమవుతుంది. కాబట్టి మనం ఆ రకమైన స్థితిని ఉత్పన్నం చేసుకోవాలంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కొరకు, ఆత్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకోవడం కొరకే మనం ప్రయత్నం చేసినట్లయితే మనలో భయ, శోక, రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయి. అలాగే వాటిని దూరం చేసుకొని సమర్థవంతులమవుతాం. కాబట్టి వీటిని కర్మాశయం నశించుకునేట్లయితే, కర్మబంధం తెలుసుకున్నట్లయితే అవి ప్రారంధాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. మళ్ళీ జన్మ మరణ చక్రం అనేది జన్మ మరణ మృత్యు చక్రం నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మతత్వాన్ని కోసం ప్రయత్నించాలి. లోకతత్వంలో ఉండే పదార్థాలను ఉపాసన చేసినట్లయితే
మనకు రాగద్వేష కర్మలతో కర్మాశ ఏర్పడుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ముక్తి పొందలేము. మోక్షాన్ని పొందలేము. కాబట్టి మనం మోక్షాన్ని పొందాలి, పరమానందాన్ని పొందాలి అంటే మనకు అన్ని రకాలుగా సకామ కామనలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అన్ని కూడా నివృత్తం చేయాలి, నష్టం చేయాలి. ఇప్పుడు మాత్రమే మనం అన్ని రకాల ఐశ్వర్యాన్ని మనం పొందవచ్చు. అన్ని రకాల సిద్ధిని మనం పొందవచ్చు. అందుకే అంతిమంలో కూడా ఆత్మాశ పురుషు చేసే వస్తువుకి కామన కలిగితే ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత ఏ వస్తువును సంకల్పిస్తే ఏదొక వస్తువు కావాలనుకుంటాడో ఉసికో ప్రాప్తి కలగత అతను ఆ తత్వాన్ని పొందగలుగుతాడని తెలుసుకోగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశంలో తెలుస్తున్నాడు. కాబట్టి మొత్తానికి ఎన్ని చదువుకున్నా, ఏం చేసినా కూడా మనం ఆత్మస్వరూపం కొరకు ప్రయత్నం చేయాల్సిందే. ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ కూడా, ఎంత బలం, శక్తి, సామర్థ్యం ఉన్నప్పటికి కూడా, అన్ని ఉన్నప్పటికి కూడా మనం ఆత్మతత్వం కొరకు మనం చింతన చేయనట్లయితే, ఆత్మతత్వం కొరకు మనం ప్రయత్నం చేయనట్లయితే ఏమవుతుందంటే, అటువంటి వ్యక్తికి సంసారంలో ఉండే క్రియాకలాపాల పట్ల, సంసారంలో వస్తువుల పట్ల ఎప్పుడు కూడా సుఖంగా, సంతోషంగా ఉండలేడనమాట. కాబట్టి మనం ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన మనోకామన సిద్ధింపు చేసుకోవాలి అంటే చేసుకోవాలనుకుంటేనే అక్కడ మనం ఆత్మ స్వరూపం కొరికే ప్రయత్నం చేయాలి అని చెప్పి, అది నిష్కామ కర్మలతో ఉంటూ సంసారంలో నిష్కామ కర్మలు చేసుకుంటూ ఆత్మతత్వాన్ని దర్శించుకున్నట్లయితే మనకు భయము, శోకము ఇవన్నీ తొలగిపోతాయి. మనం అత్యంత ఆనంద స్థితిని కూడా పొందగలుగుతాము అనే అంశం ఇక్కడ మనకు స్పష్టంగా ఈ 15వ మంత్రంలో కూడా కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు 4 వర్ణాలు స్థాపించేసి అక్కడ వారి యొక్క ధర్మాలను, వారి యొక్క కర్తవ్యాన్ని తెలియజేస్తూ అక్కడ అలా చేసినట్లయితే అతను నిత్య సుఖాన్ని, నిత్య ఆనందాన్ని పొందగలుగుతాడు. ఆ కర్మను నశింపజేసుకోగలుగుతాడు. ఎవరైతే ఈ రకంగా వాడికి ఆత్మతత్వం తెలుసుకోకుండా కర్మ చేస్తారో అటువంటి వ్యక్తి ఈ సంసార బంధంలో జన్మ తీసుకుంటూ మాటి మాటికి ఈ సంసారంలో ఉంటాడనే తత్వాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అస్తు ఈ రకంగా మనకి ఈ 15 మంత్రం చెప్పుకున్నాము. అస్తు ఇందులో ఏదైనా సందేహం చెప్పండి. కాబట్టి ఈరోజు మనం సారాంశంగా చెప్పుకున్నట్లయితే మనకు మన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, ఎవరు ఏ వృత్తి ధర్మంలో ఉన్నారో, ఎవరు ఏ స్థానంలో ఉన్నామో మన కర్తవ్య కర్మలు చేసుకుంటూ మనం ప్రయత్నం చేయాలి. అంటే స్త్రీలైనా, పురుషులైనా మన కర్తవ్యాలు కొంతమంది చాలా మంది ఏం చేస్తుంటారంటే పురుషులైనా, స్త్రీలైనా ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మన కర్తవ్య కర్మను వదిలేసి పని చేస్తుంటాం. ఇప్పుడు ఒక స్త్రీ అయినా పతి సేవ చేసుకోవడం, పతి అయినా స్త్రీ సేవ చేసుకోవడం, కుటుంబ బాధ్యతలు తీసుకోవడము, కొన్ని కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఆహ్, వృత్తి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యథావిధిగా ఆచరించాలి. అంటే ఈ ధర్మం ఆచరిస్తూ మనం భగవంతుని కొరకు, ఆత్మతత్వం కొరకు పూజానుష్ఠానం అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ పరమాత్మ కొరకు ఆత్మచింతన సాయం సంధ్యా సమయాల్లో, ప్రాతः సాయం సంధ్యా సమయాల్లో మనం ఆ పరమాత్మని స్తుతిస్తూ ప్రార్థిస్తుండాలి. అని ఇవి చేస్తున్నాం కదా! మనం ధ్యానం చేస్తున్నాం కదా! మనం విద్య అధ్యయనం చేస్తున్నాం కదా! నేను చదువుకుంటున్నాను కదా! అని చెప్పి మనం కర్తవ్య కర్మలను మనం వదిలేసి మన కర్మ చేసినట్లయితే అది ధర్మం కాదు. మన కర్తవ్య కర్మలను పూర్తిగా, మన కుటుంబ బాధ్యతను పూర్తిగా చేసుకుంటూ, మనము మన అతిరిక్త సమయంలో ఇది గూడా ధర్మమే కాబట్టి, ఇది గూడా కర్తవ్యమే కాబట్టి, ఇది మళ్ళా వీటిని మన ఆత్మ వికాసం కోసం ఆత్మ కళ్యాణం కొరకు, మన స్థిరత్వం కోసం ఈ ఇంటి కర్మలు చేస్తూ ఉండాలి. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనలాంటి అవిద్య అంధకారంలో పడి ఉంటామనమాట. అంటే నేను ఈరోజు సంస్కృత అధ్యయనం చేస్తున్నాను, ఈరోజు క్లాస్‌లకి వెళ్తున్నా అండి, లేదంటే నేను ఈరోజు ఈ విషయంలో నాకు బాగా తెలుసండి, నాకు యోగ మార్గంలో బాగా నిష్ణాతులై ఉన్నాను అని నాకు తెలుసు అని చెప్పి ఆహ్, మన ఇతరులను ఇబ్బంది పెట్టదు. అంటే మన కర్మ, మనం చేసే ప్రతి కర్మ ఇతరులకు ఆనందాన్ని కలుగజేయాలన్నమాట. ఒక్కోసారి మనకు తెలియకుండా ఇంటి కర్మని వదిలేసి, లేదు చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలేసి, మనం ఏదో ఒకటి సాకు పెట్టి తప్పించుకుంటూ ఉంటామన్నమాట. అంటే ధర్మ విషయంలో ఒక సందర్భం వచ్చింది కాబట్టి కర్తవ్య కర్మ విషయం చెప్తున్నాం. అంటే ఎవరు ఏ ధర్మంలో ఉన్నదో అక్కడ అదే దానికి ప్రాధాన్యం. నీకు వ్యక్తిగతమైన పూజానుష్ఠానం చేసుకోవాలన్నా అక్కడ సందర్భాన్ని బట్టి నువ్వు సంకల్పం చేసినా వెనక ముందు చేసుకోవచ్చు. అంటే ఆ సమయంలో ఒకవేళ ఆపద్ధర్మ స్థితి వచ్చి పడినప్పుడు, ఎందుకంటే మనకు ప్రాతः, సాయం, సంధ్యా సమయాల్లో మనకు ఆపద్ధర్మ స్థితి అంటే ఇది కాదనమాట. అవి మనకు అనివార్యంగా కర్తవ్యం చేయాల్సిన కర్మలనమాట. మిగిలిన సందర్భాల్లో కూడా ఎవరి కర్తవ్యం, ఎవరి ధర్మం ఏదైతే ఉందో వాళ్ళు మన ధర్మాన్ని ఖచ్చితంగా ఆ కుటుంబం పట్ల కావచ్చు, నీ సమాజం పట్ల కావచ్చు, వ్యక్తిగతంగా నీ పట్ల నీకు కావచ్చు,
ఆ కర్తవ్య ధర్మాలను మనం యథావిధిగా ఆచరించినట్లయితేనే మనకు మన స్వరూపం గురించి మనం అర్థం చేసుకోగలుగుతాము. మనం మన స్వరూపం గురించి అర్థం చేసుకున్నప్పుడే ఇతరుల గురించి యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలుగుతామట. ఎందుకంటే మన గురించి మనకు తెలియనంత వరకు మనం ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎలా జరుగుతుందో తెలీదు. అలా కొనసాగిపోతూ ఉంటామట. అంటే మనం చేసే ప్రతి కర్మ, మనం చేసే ప్రతి క్రియాకలాపం లేచినా, కూర్చున్నా, తిన్నా, తాగినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నీ కూడా మనకు తెలుస్తూ చేయాలి. తెలుస్తూ చేయాలంటే ఆ విచారపూర్వకం చేయాలి. మనకొక ఆటోమేటిక్ ఉదయం లేవగానే సాయంత్రం పడుకునేంత వరకు ఆటోమేటిక్ మిషన్ లాగా తయారైపోయామట. లేవగానే మనకి ఏదో పని చేసుకోవడము, వెళ్ళడము, ఇలా చేయడం, అలా ఏమో స్నానాలు చేయడము, లేదా కర్తవ్యకరమైతే అక్కడికి వెళ్ళడం. అలాగే మనం మన గురించి ఆలోచించడం ఆటోమేటిక్ జరిగిపోతున్నాయి కొన్ని. కొన్ని ఎలా ఉంటాయంటే ఆత్మ చింతన పూర్వకంగా నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఇది నా కర్తవ్యం, ఇది నా ధర్మము, నేను చేయాల్సిన కర్మ, చేయవలసినటువంటి కర్మ ఇది కాదు. అలాగా నిన్ను ఆత్మ నిరీక్షణ చేసుకుంటూ కర్మ చేసినట్లయితే అట్లా నువ్వు పిండంలో, బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు ఏవైతే వాటిని నియంత్రించుకుంటావు. నీలో ఆత్మసాత్ ఏ రకంగా ఉపయోగపడిన వాటిని తరించుకుంటూ వాటిని సూక్ష్మంగా విచారించుకుంటూ మనం చేసినట్లయితే నీ కర్మ బంధన అనేది తొలగిపోతుంది. అంటే చేయవలసిన కర్తవ్య కర్మలు ఏవైతే వాటిని చేయగలుగుతావో, చేయకూడని కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అకర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని యథార్థంగా తెలుసుకొని ఏవైతే గ్రహించాలో వాటిని గ్రహించడం, ఏవైతే వదిలిపెట్టాలో వాటిని వదిలేస్తూ ఉంటామట. కాబట్టి మొట్టమొదటి ధర్మం మన కర్తవ్యం. మనం వ్యక్తులు ఎవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళ కర్తవ్య ధర్మాలను ఆచరించినట్లయితే సమాజం బావుంటుంది. వ్యక్తి స్వయంగా బావుంటాడు. అన్ని చోట్ల అన్ని రకాల వృద్ధి, సమృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. మనం కూడా ప్రతి ఒక్కరం మన కర్తవ్యాలను ఆచరించినట్లయితే నిజంగా జీవితంలో ఆ వ్యక్తి సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతాడు. మన జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉండటం లేదు అంటేనా మనం మన కర్తవ్యాలను మర్చిపోయి ఏంటి ఆ కర్తవ్యాల్లో వికారంగా చేసుకుని కర్తవ్య కర్మలు చేస్తున్నాం. కానీ వికృతి రూపంగా చేస్తున్నామట. అలా చేసినట్లయితే మనకు కూడా ఆ సుఖం కూడా, ఆ దుఃఖాలు కూడా వికృతి రూపంగానే ఉంటాయి. అస్తవ్యస్తంగానే ఉంటాయి. అస్తవ్యస్తంగా ఉన్న జీవితం అది సుఖ దుఃఖాలతో యుక్తమై ఉంటుంది. చాంచల్యంతో యుక్తమై ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, మనం లేవగానే ఒక దినచర్య, ఒక క్రమశిక్షణ అంటూ ఉండాలి. ఒక వ్యవస్థితం అంటూ ఉండాలి. ఆ రకంగా మనం ఎవరి తండ్రి కర్తవ్యాన్ని, తల్లి కర్తవ్యాన్ని, పిల్లల కర్తవ్యాన్ని, వాళ్ళ ధర్మాలను విద్యార్థి స్థితిలో, బ్రహ్మచారి అవస్థలో, క్షత్రియుడు వైశ్య అవస్థలో, అలాగే వానప్రస్థులు, సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కర్తవ్యాలు యథావిధిగా ఆచరిస్తూ ఉన్నట్లయితే వ్యక్తికి చేయవలసిన కర్మల పట్ల ప్రేరణ కలుగుతుంది. చేయవలసిన ఆహ్, ధర్మాలు ఏవైతున్నాయో వాటి పట్ల ప్రేరణ కలిగి అదే కర్మలు, అదే ధర్మానుష్ఠానం చేయడం వల్ల మనకు జీవితంలో సుఖము, సంతోషము, ఐశ్వర్యం అన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఒకటి కర్తవ్య కర్మల పట్ల సంకేతం అనేది విశేషంగా చెప్పబడింది. చూడటానికి మనం రోజు వింటూ ఉంటున్నాం గానీ, మనము అసంతోషంగా ఉంటున్నాం అంటే మనం మన కర్తవ్య కర్మలు వచ్చి అంటే కేవలం మన పట్లే కాదు. మనము మన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళ పట్ల కూడా మన కర్తవ్యం ఏతుందో అది చేయాలి. అది చేయలే అంటే నువ్వు అక్కడ ఇతరులు మన వల్ల బాధపడుతున్నా అంటే అది మన కర్తవ్యంలో ఏదో లోపం వచ్చిందన్నమాట. మన వల్ల ఒకరికి హింస కలుగుతుంది. మన వల్ల ఒకరికి బాధ కలుగుతుంది. కుటుంబ సభ్యులు కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే మన కర్మ మనం నిజంగా యథార్థంగా చేసినట్లయితే, యథార్థంగా ఆచరించినట్లయితే అది మన కర్మ, మన వ్యవహారం, మన నడవడిక అన్నీ కూడా వ్యవస్థితంగా ఉంటాయి. ఇతరులకు ఆనందాన్ని కలిగజేస్తాయి. ఇతరులకు సంతోషాన్ని కలిగజేస్తాయన్నమాట. ఇలా మనం చేసే కర్మలు మనం ఒకరికి నిమిత్తంగా ఉంటూ వాళ్ళకి ఆనందాన్ని సుఖాన్ని కలుగచేయకుండా వాళ్ళకి విపరీతంగా కష్టాన్ని, దుఃఖాన్ని వ్యతిరేకంగా కలిగిస్తున్నాం అనుకోండి. అక్కడ మన కర్తవ్యంలో ఏదో లోపం ఉంది. ఆ కర్తవ్యం తెలుసుకొని ఎందుకంటే అటువంటి వ్యక్తి ఇతరులను ఇబ్బంది పెట్టే వెళ్తాడు. స్వయం కూడా మనం కూడా ఇబ్బంది పెడతాం. అంటే ఒకరిని ఇబ్బంది పెట్టి మనం ఎప్పుడు సుఖంగా ఉండలేమన్నమాట. అది తెలియకుండా మనం ఒక్కోసారి అమాయకమైన స్థితిలో ఉంటాం. అజ్ఞాన స్థితిలో ఉంటాం. అలాంటి యోగమాయలో యుక్తమై ఉంటామట. నేను చేసేదే కర్మ శ్రేష్టమైనదని చెప్పి మనం అంధకారంలో ఉంటూ కూడా అంధకారంలో ఉన్నాం అనే స్థితి కూడా మనకు తెలియదన్నమాట. మనం ఆహ్, అలాగే మనం అవిద్యలో ఉంటూ, అంధకారంలో ఉంటూ, అలాగే మనము ఇంకోటంటే మనం తప్పు చేస్తున్న విషయంలో మర్చిపోతామట. అంటే ఎవరు ఏ కర్మలు చేస్తున్నామో ఆ కర్తవ్య కర్మలో కూడా ఒకసారి మనకు తెలియకుండా ఇబ్బంది చేస్తుంటా అని చెప్పేవాడు. అంటే ఏ రకంగా ఒక్కోసారి అలాంటి స్థితి ఏర్పడుతుందట. అంటే ఆ మైకంలో, ఆ మత్తులో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక వ్యక్తి తాగుతూ ఏ విధంగా మైకంలో ఉన్నప్పుడు అతను ఎక్కడ ఏం చేస్తున్నాడో తెలియదో అలాగే ఉంటాడో, తను మర్చిపోతాడో అలాగే మనం కూడా ఒక్కోసారి మనం అధర్మ కార్యాల్లో వ్యర్థమైన క్రియాకలాపాల్లో యుక్తమై ఉంటూ మనం మన కర్తవ్య ధర్మాన్ని మర్చిపోయి ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాం. మనం కూడా ఇబ్బంది పడుతుంటాం. కర్తవ్య కర్మల యొక్క క్రమం తప్పినప్పుడు ఏమవుతుందంటే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. జీవితం అస్తవ్యస్తమైనప్పుడు అన్ని కూడా
దుఃఖాలే మనకు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. మనకు మన జీవితంలో విరక్తి పుడుతుంది. విరక్తి అంటే ఇక్కడ ఎట్లా? భయం పుడుతున్నాడు. విరక్తికి తాత్విక ఇక్కడ వైరాగ్యం కాదు. ఆ భయం పుడుతున్నాడ. ఇలా రాగద్వేషం ఎక్కువైతే పాపకర్మలు ఎక్కువ చేస్తాం. పాపకర్మలు చేయకపోతే అధర్మ అన్యాయం ఎక్కువ వలన మనకు అధోగతి ఉత్పన్నమవుతుంది. పాపకర్మలు ఎక్కువ చేసి తర్వాత మనం ఏదో ఒక పశు, పక్షి, క్రిమికీటకాల రూపంలో అత్యంత నరక యాతన అనుభవించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ అది వ్యవస్థితంగా మనం చేసే కర్మ ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తుందా? కష్టాన్ని కలిగిస్తుందా? ఎలా ఉన్నాం? ఏ విధంగా ఉన్నాం? మనం చేయాల్సిన కర్మలేంటి? మంచి ఏం చేసాం, ఇంకా ఏం చేయలేదు, ఏం చేయాలి, చేయడానికి ఎంత టైం ఉంది, మనం చేయగలుగుతామా లేదా? ఇటువంటివన్నీ కూడా మనం ఉదయం లేవగానే మనం మన కర్తవ్య కర్మల గురించి ఆలోచించుకున్నట్లయితే, విచారించినట్లయితే మనం జీవితాన్ని సుఖమయం, ఆనందమయం చేసుకోవచ్చు అనే అంశాలను కూడా మనకు ఈ మంత్రాల ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఆ కర్తవ్య కర్మల పట్ల మనం దృష్టి ఉంచాలనేది మనం ఈరోజు పాఠం చెప్పుకున్నాం. అస్తు. ఓకే. నెక్స్ట్ అంశం మనం రేపు చెప్పుకుందాం. అస్తు. చిన్న అత్యంత సామాన్య విషయాలైనప్పటికీ అత్యంత అనివార్యమైన కర్మలన్నమాట. ఇవి మనం వీటి పట్ల మనం ఫోకస్ చేసినట్లయితే అప్పుడే మనం జీవితంలో ఒక్క సూత్రం పట్టుకున్న కూడా జీవితం ధన్యమవుతుంది. ఒక్క సూత్రాన్ని అంటే ఒక వాక్యాన్ని పట్టుకున్న కూడా కరెక్ట్‌గా దాన్ని ఆచరించినట్లయితే మిగతావన్నీ కూడా నీకు సహజంగా సిద్ధిస్తాయి. కాబట్టి అందుకే ఏదైనా ఒక తత్వాన్ని యథార్థంగా తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అస్తు. ఈ రకంగా మనం 15వ మంత్రం చెప్పుకున్నాం. 20వ మంత్రం తర్వాత చూద్దామండి. చూడండి. ఏదైనా సందేహం ఉంటే తర్వాత చూద్దాం. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.